Gordie Howe Bridge గురించి one of the things I wanted to spend time, not able to find time ఏంటంటే ఇప్పుడు so many egregious violations ఉన్నాయి కదా. What is the worst of all the violations అంటే high crimes and misdemeanors ట్రంప్కి సంబంధించింది. కాన్స్టిట్యూషనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నా ఉద్దేశంలో అది వర్స్ట్. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు హై క్రైమ్స్ అండ్ మిస్డిమీనర్స్ కి అతన్ని ఇంపీచ్ చేయొచ్చు. అలా చేయాలి. హై క్రైమ్స్ అండ్ మిస్డిమీనర్స్ బేసికలీ ఇంక్లూడ్స్ బ్రైబరీ అండ్ అలాంటి. మీరు ప్రతి వారం 2-3 స్కాండల్స్ ఇలాంటివి బయటపడుతున్నాయి. ఈ గోర్డీ హావ్ బ్రిడ్జ్ అనేది అటు డెట్రాయిట్ నుంచి విన్సర్ అంటారియోకి కెనడాకి కనెక్ట్ చేసే ప్లేస్ ఇది బ్రిడ్జ్. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ యట్. దిస్ ఈస్ ద కాంట్రవర్సీ. మీరు ఇఫ్ యూ వాంట్ టు ఫిజికల్లీ లొకేట్ వేర్ దట్ బ్రిడ్జ్ ఇస్, మీరు డెట్రాయిట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ డెట్రాయిట్ వెళ్ళని వాళ్ళకి అసలు తెలియదు ఈ జియోగ్రఫీ. ఇఫ్ యూ జూమ్ అవుట్, సో ఒక్కటండి, ఇది ఈ ఇందాక మీకు చూపించిన బ్రిడ్జ్, ఇది గోర్డీ హావ్ బ్రిడ్జ్. ఇక్కడ అది కొత్తది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నది అంబాసిడర్ బ్రిడ్జ్ అనే ఉంటుంది. ఇది దిస్ పార్ట్, కెన్ యూ సీ ద మౌస్? ఈ స్పాట్ లో అంబాసిడర్ బ్రిడ్జ్. ఇఫ్ యూ జూమ్ అవుట్, ఈ బ్లాక్ లైన్ వచ్చి యుఎస్ కెనడా బోర్డర్. ఈ బ్లాక్ లైన్ ఇది కెనడా. రైట్ సైడ్ ఉన్నది కెనడా, లెఫ్ట్ సైడ్ ఉన్నది డెట్రాయిట్. ఈజ్ ఆల్ రెడీ టు గో. they're supposed to open up pretty soon. I'll show you some pictures of Gordie Howe Bridge. వాళ్ళ లేఅవుట్ ఇప్పుడు, బికాజ్ ఇట్స్ బోర్డర్ క్రాసింగ్, కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ వెల్ లేడ్ అవుట్. ఇదంతా వాళ్ళ లేఅవుట్ ఈ గోర్డీ హావ్ బ్రిడ్జ్ కి సంబంధించింది. అండ్ దెన్ maybe because I'm an infrastructure guy, transportation guy, I pay more attention to these things. I gravitate to that. మీరు గమనించారో లేదో, గేట్వే ప్రాజెక్ట్ గురించి ఒక సెపరేట్ వీడియో పెట్టాను, ఇంతకుముందు నుంచి పెడదాం అనుకుంటా ఉన్నాను. సో ఐ పే మోర్ అటెన్షన్ టు దీస్ న్యూస్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐదర్ ఇట్ ఈస్ న్యూయార్క్ గేట్వే ప్రాజెక్ట్ అయినా ఇదైనా కానీ, ద సెంట్రల్ థీమ్ ఈజ్ ద సేమ్ థింగ్, కరప్షన్. ఇప్పుడు అక్కడ పెన్ స్టేషన్ కి తన పేరు పెడితే గానీ దానికి డబ్బులు ఇయ్యనని చెప్పాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు. మన ఇండియన్ అమెరికన్ నీల్ కాత్యాలే రిప్రజెంట్ చేస్తున్నాడు వాళ్ళని. సో ఇట్స్ నాట్ సుప్రీం కోర్ట్, సారీ, ఇట్ ఈస్ అ స్పెషల్ కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు. బట్ అలాంటి ఈ థీమే, కరప్షన్ థీమే ఇది కూడా. సో ఈ అంబాసిడర్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఐ విల్ షేర్ దిస్ ట్యాబ్ అగైన్. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కాంపిటీషన్ అనేది. ఇక్కడ ఉన్నది అంబాసిడర్ బ్రిడ్జ్ అండి. ఇది నెంబర్ 3 ఉంది కదా, ఇది అంబాసిడర్ బ్రిడ్జ్. దిస్ వాజ్ ఓపెన్డ్ ఇన్ 1920. ఓకే, దిస్ వాజ్ బై ఏ బిలియనియర్ మరోన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది ఇది. సో ద బ్రిడ్జ్ ఈజ్ నాట్ ఓన్డ్ బై ద స్టేట్, మీనింగ్ ఐదర్ ద స్టేట్ ఆఫ్ మిషిగన్ ఆర్ కెనడా ఆర్ యునైటెడ్ స్టేట్స్. నోబడి ఓన్స్ ఇట్. వన్ ప్రైవేట్ ఇండివిజువల్ ఓన్స్ ఇట్. దాని మీద టోల్ ఉంది కెనడా నుంచి అమెరికాకి ఇట్లా మారటానికి. సో దాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్. దానికి ఏం చేశారంటే, ఇది ప్రాబ్లం ఏమిటి, దిస్ ఈజ్ ఇన్ ద 2010-2012 టైంలో. మీకు ఒక విషయం చెప్పాలి, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ దే టేక్ డెకేడ్స్ టు అట్లీస్ట్ 7-8 years అట్లా పడతాయి, అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. దానికి ఈ ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్లీ ఓన్డ్ and fully controlled by one person, and then it's inefficiently dumps traffic directly into the city streets. మీరు మరొకసారి చూడండి, ఇక్కడ ఇది సిటీ స్ట్రీట్స్ కి వచ్చేస్తుంది, డెట్రాయిట్ లో 96 లోకి వచ్చేస్తుంది. యా, అండ్ దెన్ ఇట్స్ ఆల్సో టూ ఓల్డ్ ఇవన్నీ రిప్లేస్ చేయాలి. ఇట్స్ లైక్ 105 years ఓల్డ్ బ్రిడ్జ్ అది. దానికి సొల్యూషన్ గా ఇదేం చేశారంటే, ఇక్కడ ఒకటి ప్రపోజ్ చేశారు. ఇది
వీళ్ళేం చేశారు, ఈ ఫ్యామిలీ వాళ్ళు, మరోన్ ఫ్యామిలీ వాళ్ళు, దే హైర్డ్ దీస్ వీళ్ళున్నారు చూసారా, అప్పుడు టీ పార్టీ వాళ్ళని హైర్ చేసి మొత్తానికి లెజిస్లేషన్ ఏదో పాస్ చేయించారు అప్పట్లో. ఏమని, ఇంకా దానికి కాంపిటీషన్ రావడానికి వీలు లేకుండా ఏదో లెజిస్లేషన్ పాస్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా ఇన్వెస్ట్మెంట్ కాపాడుకుంటాం. ఏదో బేసికల్ గా లంచాలు ఇచ్చారు. లంచాలు ఇవ్వటం కాదు, ఇక్కడ లాబింగ్ ఉంది కదా. ఇది గివ్ అండ్ టేక్ లేదు సార్. అంటే ఇప్పుడు అప్పట్లో స్టేట్ దగ్గర అంత డబ్బులు లేవు, అంత బ్రిడ్జ్ ఎత్తుకునే అంత డబ్బులు లేవు. వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కండిషన్స్ పెడతారు, ప్రీ కండిషన్స్ పెడతారు. లేదు, ప్రీ కండిషన్స్ కాదండి బాబు. దేర్ వాజ్ ఏ ప్రపోజల్ ఈ గోర్డీ హావ్ బ్రిడ్జ్ కి, ఆయన హాకీ ప్లేయర్, అతని పేరు మీద పెట్టారు కెనడా వాళ్ళు. ఆ బ్రిడ్జికి స్టేట్ ఆఫ్ మిషిగన్ అండ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ అంటారియో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఆ బ్రిడ్జ్ కడటానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దాన్ని సింక్ చేయించాడు లాబీ చేసి. అప్పుడు ఇది దే పర్మిట్ స్టేట్ ఆఫ్ మిషిగన్ టు పుట్ ఎనీ మనీ ఇంటూ ఇట్. ఈయన ఏం చేశాడు, ఆ గవర్నర్, యాక్చువల్లీ రిపబ్లికన్ గవర్నర్, తనకు ఖాళీ ఇది ప్రజల శ్రేయస్ కోసం చేసే బ్రిడ్జ్ అని చెప్పి ఇట్లా చేస్తున్నారు అంటే లెజిస్లేటివ్ గా సింక్ చేశారు దాన్ని. సో హీ వెంట్ టు ఒంటారియో, వాళ్ళు చెప్పి దెన్ దే క్రియేటెడ్ ఎ సిస్టమ్ వేర్ ఒంటారియో బిల్డ్స్ ద హోల్ థింగ్ అండర్ ద ఇది యుఎస్ దగ్గర నుంచే మెటీరియల్ అంతా కొనేటట్టు ఇట్లా ఒప్పందం అంతా పెట్టి ఒంటారియో విల్ కలెక్ట్ ఆల్ ద టోల్స్. ఈ రకంగా చేసి మొత్తం ద బ్రిడ్జ్ ఈజ్ నౌ ఓన్డ్ బై కెనడా. టోల్ దే విల్ కలెక్ట్ ఆన్ కెనడా సైడ్, దే డోంట్ కలెక్ట్ ఇట్ ఆన్ మిషిగన్ సైడ్. సో ఈ రకమైన ఒప్పందంతో చేసి ఐ థింక్ ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయబోతుంటే ఏం చేశారు, మొన్న మండే ఈ మరూన్ ఫ్యామిలీ వాళ్ళు దే హ్యాడ్ ఎ మీటింగ్ విత్, ఈడున్నాడు కదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఆస్థాన జోకర్ హోవర్డ్ లట్నిక్, అతనితో మీటింగ్ పెట్టాడు, కామర్స్ సెక్రటరీ మీటింగ్ పెట్టారు. ఆ రోజు సాయంత్రం పిచ్చి కోతలు కోస్తే ఒక ట్వీట్ పెట్టాడు ట్రంప్. సో దాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. బేసికల్ గా they do not want the new bridge almost complete. It is going to open anytime soon and he is threatening to not open it. I don't think he can do anything, but that is the corruption behind it. అంటే మనం ప్రజల కోసం ఎన్నుకోబడుతున్నాం అనేది అదే సోయపోయింది పూర్తిగా. అంటే మా కోసం మేము, మా చుట్టూ మేము అనే టైంలో, అంటే బ్రిడ్జ్ కట్టింది ప్రజల కోసం, ట్రాఫిక్ తగ్గుతుంది, అటుపక్కకి ఇటుపక్కకి కార్లు వెళ్ళడానికి పనికొస్తుంది. మీరు చూపించిన బ్రిడ్జ్ డిజైన్ లో మీకు కావాల్సిన కస్టమ్ తలుపులు అన్ని బాగానే ఉన్నాయి, మీకు కావాల్సిన 13-14 లైన్లు కనిపిస్తున్నాయి ఆ కస్టమ్స్ దగ్గర. అంటే ఎందుకంటే అప్పుడు అంటే అడ్డైతే వచ్చేవాళ్ళు మనం ఎక్కువ మటుకు కార్లోనే వస్తారు కాబట్టి అక్కడ వెళ్ళంగానే మన పేపర్స్ చూపించాలి, పాస్పోర్ట్ చూపించుకోవటం అంతా కరెక్ట్ గానే ఉంది అంటే ఓకే యూ కెన్ గో ఇన్ అని చెప్పి ఆ ఫీజులో ఏదో కట్టాలంటే కట్టించుకుని పంపించేస్తారు, అంతే సింపుల్ గా అయిపోద్ది అది. అంత 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 ప్రకారంగా ప్రాజెక్ట్ చేసినాక అంటే పైగా వాళ్ళు ఏమి ఒట్టిగా కూడా అవ్వట్లా, వాళ్ళ దగ్గర 110 ఏళ్ళు ఆ బ్రిడ్జ్ మీద డబ్బులు తిన్నారు. మామూలుగా ఏ రోడ్డు ప్రాజెక్ట్ అయినా కానీ 15-20 ఏళ్లలో దాని డబ్బులు దానికి వచ్చేస్తాయి. లేదండి, దట్స్ నాట్ హౌ దే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ 15 ఏళ్ళు ఉండదు. ద వే ఇట్ వర్క్స్ ఇస్, I mean, I've done those projects. You estimate annual revenue. ఈ బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఓవర్ సింప్లిఫై చేసి చెప్తా, డీటెయిల్స్ కాదు. సో ఐ వర్క్డ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ వేర్ what I will do is I estimate the traffic. దాన్ని బట్టి ఇవి ఉంటాయి, చాయిస్ మోడల్స్ అని ఉంటాయి. చాయిస్ మోడల్స్ పెట్టి ఇప్పుడు 75 cents టోల్ అయితే ఎంత రెవెన్యూ వస్తుంది, $1 రెవెన్యూ. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మీకు చాయిస్ ఉంటే దెర్ ఆర్ క్యాప్టివ్ రైడర్స్ అండ్ దెన్ ఇప్పుడు మీరు ఈ రోడ్లో వెళ్తే టోల్ ఉండదు, ఆ రోడ్లో వెళ్తే టోల్ ఉంటే యూ విల్ అవాయిడ్ టోల్స్. క్యాప్టివ్ అయితే మీకు అది తప్పలేదు, అది క్యాప్టివ్ రైడర్స్ అడుగుతారు ఈ చాయిస్ ఉన్నప్పుడు.
నీకు 75 సెంట్స్ పెడితే ఇటు వెళ్తావా? 75 సెంట్స్ వెళ్తానండి. అండ్ దెన్ డాలర్ పెడితే వెళ్తావా? ఇట్లా చేస్తున్నప్పుడు యూ బిల్డ్ ఎ మోడల్, యూ అస్యూమ్ సర్టన్ పర్సెంటేజ్ విల్ యూజ్ దట్ బ్రిడ్జ్ ఎట్ దట్. దాంతో రెవెన్యూ ఫోర్కాస్ట్ చేస్తారు. ఆ రెవెన్యూ ఫోర్కాస్ట్, యాన్యువల్ రెవెన్యూ ఫోర్కాస్ట్ లెట్స్ సే నాకు ఎగ్జాక్ట్ రేషియో గుర్తులేదు. ఒక 100 యాన్యువల్ రెవెన్యూ 50 మిలియన్ వచ్చింది అనుకోండి. అంతకు 10 టైమ్స్ ఏమో బాండ్ ఇష్యూ తీసుకోవచ్చు వాల్ స్ట్రీట్‌కి వెళ్ళి. అది ఆ డబ్బులు తీసుకుని యూ కెన్ బిల్డ్ ద బ్రిడ్జ్ విత్ దట్ అండ్ దెన్ పుట్ ఎ టోల్ ప్లాజా, ఇది టోల్ కలెక్ట్ చేసి ఆ డెట్ సర్వీస్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో 10 ఏళ్ళలో అయిపోద్దంటారా? 10 ఏళ్ళు కాదు. దే యూజువల్లీ గివ్ 30 ఇయర్. ఒక 30 ఇయర్ బాండ్ ఉంటది. అందుకని నేను అంటే మీకు కొంచెం లెంగ్తీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. బట్ యూజువల్‌గా ఇయన్నీ 30 ఇయర్ బాండ్స్ ఉంటాయి. అంటే నేను ఎందుకన్నానంటే అండి, అంటే ఇప్పుడు డాలర్స్‌లో కూడా టోల్ రోడ్లు ఉన్నాయి. అంటే డాలర్స్‌లో 1970స్‌లోనో, ఐ మీన్ 80స్‌లోనో టోల్ రోడ్ కాన్సెప్ట్ అవే. టోల్ రోడ్ కాన్సెప్ట్స్. ఇప్పుడేంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ చాలా వచ్చాయి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ వర్క్స్ డిఫరెంట్‌లీ. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ డబ్బులు పెడతది. ఇన్ గ్యారంటీడ్ రిటర్న్ నాకు $2 బిలియన్ ఈ ప్రాజెక్ట్‌లో పెడతాను. నాకు 10% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ ఇస్తే మిగిలిన డబ్బులు స్టేట్ తీసుకుంటది. బట్ స్టేట్ ఓన్లీ గివ్స్ మినిమల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఇన్ యాక్చువల్లీ బిల్డింగ్ ది ప్రాజెక్ట్. ఇన్ దిస్ కేస్ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద కాదు ఇది. బికాజ్ ఎంటైర్ బ్రిడ్జ్ ఈస్ బిల్ట్ బై కెనడా. సో కెనడా ప్రాజెక్ట్ అది. సో ఇట్స్ కెనడా ఓన్స్ ద బ్రిడ్జ్. మనోడికి మీరు బ్రిడ్జ్ గుంటూరులో మేము దిగనియ్యమని చెప్తున్నాడు. అంటే అది కాదు, మనోడికి గుంటూరు భాషలో ఏదో తెగులు వచ్చిందని చెప్పబోయాను. మళ్ళీ ఎందుకులే బాబు. అంటే 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 నాకు అంటే ఇంతకుముందు పనిచేసిన దగ్గర ఫ్రెండ్ అనేవాడు అనమాట. డాలస్‌లో టోల్ రోడ్ కట్టినప్పుడు మేము అంటే ఈ టోల్ రోడ్డు దానికి పేమెంట్ రావాలంటే ఒక 20 ఏళ్ళు కడితే మీ టోల్ కలెక్ట్ చేస్తాము. 20 ఇయర్స్ తర్వాత టోల్ ఫ్రీ చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాకా టోల్ ఫ్రీ చేయలేదు. అంటే దగ్గర దగ్గర అది 95 ఎప్పుడు కాదు. ఐ మీన్ దట్ టోల్ ఫ్రీ అనేది దట్ విల్ బి ఎ పైప్ డ్రీమ్. అంటే 95లో టోల్ ఫ్రీ అవ్వాల్సింది ఇప్పుడు వరకు అవ్వలేదు. ఎనీవే సో మనం ఐ థింక్ ఐ ఆల్రెడీ డీవియేటెడ్ టూ మచ్. దీన్ని రాజకీయాలు చెప్తా. రాజకీయాలు. ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్‌కి, ఆ బ్రిడ్జ్ మీద ప్రస్తుతం ఉంది. అంబాసిడర్ బ్రిడ్జ్ అనేది ప్రస్తుతం 100 ఇయర్ ఓల్డ్ బ్రిడ్జ్ అండి. ఇది బిలియనీర్ ఫ్యామిలీ ఓన్ చేసింది. దాని మీద ఒక టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజాలో కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ పెడతారంట. సో వాట్ దీస్ గైస్ ఆర్, దే హ్యావ్ లైక్ మాసివ్ గ్యాస్ స్టేషన్స్ అక్కడ ఆ టోల్ ప్లాజా దగ్గర. దాంట్లో ఇప్పుడు మీరు అమెరికాలో ఎక్కడ గ్యాస్ ఫిల్ చేసుకున్నా గానీ గ్యాలన్‌కి 18.4 సెంట్స్ ఫెడరల్ టాక్స్ అవుతది. అలాగే స్టేట్ టాక్స్ గూడా కొంత ఉంటది. 2 కలిపి మీరు స్టేట్ టాక్స్, ఫెడరల్ టాక్స్ కలిపితే ఇట్ విల్ బి ఎనీవేర్ ఫ్రమ్ 30 సెంట్స్ టు ఐ థింక్ కాలిఫోర్నియాలో ఎక్కువుంది. 50 సెంట్సో ఎంతో పర్ గ్యాలన్. అది ఎగ్జామ్ట్ ఉంటది. అక్కడ మీరు గ్యాస్ కొట్టించుకుంటే. అప్పరెంట్‌లీ ఇప్పుడు మీరు బయట ఔట్‌సైడ్ ద ఆహ్, ఇది మామూలు టాక్స్‌కెళ్ళే చోట కంటే ఇక్కడికి 50 సెంట్స్ తగ్గుతోంది పర్ గ్యాలన్. అందుకని అక్కడ ఎక్కువ కొట్టించుకుంటారు. అతనేంటి 40 సెంట్స్ కాబట్టి 50 సెంట్స్ మీకు బెనిఫిట్ రాకుండా ఓ 10 సెంట్లు ఏమో తగ్గించి ఆ 40 సెంట్లు ఆయన పాకెట్ చేసుకుంటున్నాడు. థట్ ఈస్ వేర్ హి ఈస్ మేకింగ్ ఎ హ్యూజ్ కిల్లింగ్. వీడు ఈ బిలియనీర్స్. సో బేసికల్‌గా ఆళ్ళు ఎంత లంచం ఇచ్చారో ట్రంప్‌కి తెలీదు. ట్రంప్‌ని బెదిరించమని బెదిరిచ్చాడు. అది నడుస్తుంది. Canada paid for everything, and Canada used every single product that is in the bridge. అమెరికన్ ప్రొడక్ట్. అమెరికన్ స్టీల్ ఇయన్నీ అయ్యే పెట్టారు. అమెరికాకి వచ్చి కొనుక్కుంది. యాహ్! దిస్ ఇస్ బేసికల్లీ ఇది టోల్ గూడా కెనడా సైడ్‌కెళ్తే కట్టాలి. ఎనీవే దిస్ బ్రిడ్జ్ ఎక్కినాక కెనడా సైడ్‌కి ఎళ్ళాల్సిందే కదా సార్. ఇక బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత చూసేసి వస్తానంటే కుదరదు కదా! యాహ్! దీన్ని డేవిడ్ ఫ్రమ్ ఒక మాట అన్నాడు. David Frum noted this as naked corruption. You get a little bit more from Trump with a story and cash than you do with a story alone. In other words, these guys, these billionaires, they played Trump.
ఐ డోంట్ నో వాట్ దే ఆర్ గివింగ్. మీకు యాక్చువల్‌గా ఆ ట్వీట్ చూపెడతాను. ఇట్స్ లైక్ బ్యాడ్ షిట్ క్రేజీ జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే అంటే వ్యాపారస్తుల్ని ప్రెసిడెంట్లు చేసుకుంటే ఎప్పుడు వ్యాపారస్తుడుగా ఉంటాడు, ఎప్పుడు ప్రెసిడెంట్ మీరు వ్యాపారస్తులు అంటే సక్సెస్‌ఫుల్ వ్యాపారస్తులు అయితే పర్లేదండి బాబు. కాదు. అదే నేననేది ఎప్పుడు వ్యాపారస్తుడుగా ఉంటాడో, ఎప్పుడు ప్రెసిడెంట్‌గా ఉంటాడో తెలీదు. ఎవరికీ తెలీదు. రకరకాలుగానే ఉంటారు. అంటే యూ ఆర్ గివింగ్ హిమ్ టూ మచ్ క్రెడిట్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. హీ ఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. హీ జస్ట్ ఎ మాబ్స్టర్. He's just a mobster. So here is the thing. As everyone knows, the country of Canada has to, he didn't call it a 51st state. Treated the United States very unfairly for decades. Now things are, he's talking about Barack Obama ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినందుకు తిడుతున్నాడు. సో బేసికల్ గా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతే చైనా స్టాన్లీ కప్ ని అబాండన్ చేసేస్తాడు. I mean, I'm not reading it, but basically people can read it. So here is the thing. Ontario won't even put US spirits, beverages, and other alcoholic products on their shelves. మీకు తెలుసా ఇది? లాస్ట్ టైం మాట్లాడాం కానీ స్పెసిఫిక్స్ మాట్లాడాల. కెనడాలో దెర్ ఇస్ అ టోటల్ బాయ్కాట్ ఆఫ్ యుఎస్ ప్రోడక్ట్స్. ఏదో కెంటకీ బర్బన్ విస్కీ, కెంటకీ ఈజ్ నోన్ ఫర్ బర్బన్ విస్కీ. ఏదో ఒకటి ఉందండి, జిమ్ బీనో ఏదో ఉందనుకుంటా. మేబీ ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్ రైట్. దే ఆర్ క్లోజింగ్ ఇట్ బికాస్ కెనడా స్టాప్డ్ సెల్లింగ్ కెంటకీ బర్బన్. ఎందుకంటే ఇట్స్ లైక్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ టారిఫ్స్. కెనడా బాయ్కాట్స్ అమెరికన్ ప్రోడక్ట్స్ అండ్ కెంటకీలో బర్బన్ విస్కీ చేసే జిమ్ బీన్ close their products, like direct result of Trump tariffs. And Kentuckyలో 30% పైగా ఓటేసినట్టున్నారు ఈ అదోకి. సో ఎనీవే, దిస్ ఈస్ ద ట్వీట్ హీ సెడ్. ఆ బ్రిడ్జ్ పే ఇది కూడా ఇచ్చాడు, ఫిగర్ కూడా పెట్టాడు. వీఆర్ ప్రమోటింగ్ ద బ్రిడ్జ్. మీరు అంటే మీరు వెనక్కెళ్ళండి, మీరు ఒక పేజ్ వెనక్కెళ్ళండి. అసలు అంటే మీరేమో ఒక లైన్, 4th లైన్ 5th లైన్లోను చెప్తున్నాడు చూడండి. మరి కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ విత్ వర్చువల్లీ నో యుఎస్ కంటెంట్ అంట. పెట్టినంత యుఎస్ కంటెంటే, యుఎస్ డబ్బులు లేవు. డబ్బులు లేవు అంటే డబ్బులు తీసుకోలేదు రా, మా డబ్బులు తీసుకుంటే కదా మీరు కట్టాల్సింది అని చెప్పి అడుగుతున్నాడు సార్ పాపం. మీరేమో డబ్బులు తీసుకోలేదంటారు ఏంటి? మేమో డబ్బులు ఇస్తామని చెప్తున్నాం మేము. అది కాదండి, ఆ బిలియనియర్ ఫ్యామిలీ దే స్టాప్డ్ దిస్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ ఎవ్రీ వే, షేప్ ఆర్ ఫార్మ్. అండ్ వన్ రిపబ్లికన్ గవర్నర్ ఆఫ్ Michigan found the guy with integrity, he found a way to circumvent that. ఈయన కొడుకులు ఇట్ట చేస్తున్నారా, ఇదిగో బ్రిడ్జ్ అంతా మీదే, ఇది దాన్ని సర్కమ్వెంట్ చేసి ఆ బ్రిడ్జికి ఒప్పుకున్నారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇది ఇచ్చింది, క్లియరెన్స్ ఇచ్చింది. అండ్ నౌ దిస్ గై wants a piece of that. I mean చూడండి ఎంత కరప్షన్ ఇక్కడ. This billionaire wants to keep his profits keep going, and he co-opted the corrupt president of the United States to get this. I mean, it is sickening అండి. This really sickening. ఇప్పుడు ఇండియాలో ఎంత కరప్షన్ ఇది ఉన్నా కానీ people get mad about these things like this. 100%. అంటే మేడ ఇండియాలో పెద్ద మేడం అనుకోరు సార్. ఇండియాలో అంటే ఇండియాలో మాకు అంటే కరప్షన్ అనేది మాకు అలవాటు అయిపోయింది. సో అంటే ఒక 40-50 పైసలు తిన్నాడు అంటే రూపాయికి 50 పైసలు అంటే మాకు ఓకే. రూపాయికి 70 పైసలు తిన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. 85 పైసలు తింటే ఇంకా బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అంతేగాని పెద్ద ఇబ్బంది ఏమని పడవు. అంటే ఇట్లాంటివన్నీ ఈ చతరాజకీయాలు ఇండియాలో ఎక్కువ ఉంటాయి సార్, రెగ్యులర్ గానే ఉంటాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 ఫ్లోర్‌లో 4 ఫ్లోర్ హైకోర్టుకి అన్ని తవ్విన తర్వాత, లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్ని తవ్విన తర్వాత 5 ఏళ్ళు ఏమీ కట్టకుండా పోతే దాంట్లో అంతా నీళ్లు నిండిపోయి దాంట్లో చేపలు పెరిగి మొన్న పట్టుకున్న చేపలే చాలా డబ్బులు వచ్చినాయంట. సో అంటే ఇట్లాంటివన్నీ అంటే ఎదవలు అన్ని చోట్ల ఉన్నారు సార్. మనం మనల్ని మనం కాపాడుకోవటమే తప్ప మనం చేసేదేం లేదు.